So hello guys, welcome to my new vlog. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడైతే టైం 6 అయింది. నేను ఇప్పుడు గట్టిగా ఎవరు మాట్లాడలేను ఎందుకంటే అందరూ కొట్టుకుంటారు కదా. సో ఇప్పుడైతే లేచాను. ఫస్ట్ అయితే వెళ్ళి బ్రష్ చేసాక వాకింగ్కి వెళ్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళి బ్రష్ చేసి వస్తాను, తర్వాత వాకింగ్కి వెళ్దాం గైస్. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను. బ్రష్ అయ్యి చూద్దాం ఎన్ని రోజులు, అంటే ముందు రొటీన్ ఇలానే ఉండేది, బ్యాక్ టు రొటీన్ చాలా రోజుల తర్వాత చూద్దాం ఎన్ని రోజులు మెయింటైన్ చేయగలము. ఇప్పుడైతే బండి వేసుకుని వెళ్తాను. ఫస్ట్ వెళ్ళి అక్కడ పార్క్ చేసి అక్కడ వాకింగ్కి వెళ్తాను. ఇప్పుడైతే బండి తీసుకుని వెళ్తాను. ఇప్పుడైతే వాక్ అయిపోయింది. అప్రాక్సిమేట్లీ 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. రేపైతే వాచ్ తెచ్చుకొని వస్తా ఎంత 10 కిలోమీటర్స్ వస్తుందో. ఇప్పుడైతే బైక్ దగ్గరకు వచ్చాము. యాక్చువల్గా రూమ్ దగ్గరే, బట్ ఇంత వాక్ చేసాక మళ్ళీ రూమ్ దగ్గర వాక్ చేయడం అంటే కొంచెం కష్టం. సో ఇప్పుడైతే రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాను, ఫ్రెష్ అవుదాం. ఫస్ట్ స్నానం చేసి తర్వాత యాక్చువల్గా ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవాలి. సో ఆ పని కూడా ఉంది. లాండ్రీ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఇందాక స్నానం చేసి ఫ్రెష్ అయ్యాక కిందకు వచ్చి బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను. వేసి ఒక 1 అవర్లో వచ్చేద్దాం చెప్పి పైకి వెళ్ళా. యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి కిందకు వచ్చి బట్టలు తీసుకుని వెళ్ళి ఆరేద్దాం అనుకున్నా. వెళ్ళాను అలా పక్కనే అలా రాహుల్ పక్కన కొరుకున్నా, చాలా ఎరుగా లేచాను గైస్. ఇప్పుడు వచ్చాను కింద వచ్చి ఈ బట్టలు మళ్ళీ స్పిన్నర్లో వేసా. ఇప్పుడు పైకి తీసుకెళ్ళి ఆరేయాలి. సో ఇప్పుడైతే తీసుకెళ్ళి ఆరేద్దాం గైస్. ఆరేసాక బ్రేక్ఫాస్ట్కి వచ్చి వేయలేదు. యాక్చువల్ బ్రేక్ఫాస్ట్ మాకు 8కి పెడతారు. నేను ఈరోజు తొందరగా రెడీ అయిపోయాను. సో ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఉండదు, లంచ్కి వెళ్ళాలి. ఇప్పుడైతే ఆరేసి చూద్దాం. సో ఇప్పుడే ఫైనల్లీ బట్టలు ఆరేసాను. బట్టలు ఆరేసి కిందకి వెళ్ళిపోతున్నా. వెళ్ళి మళ్ళీ ప్లేట్ తెచ్చుకుని పైకి రావాలి. పైకి వచ్చి లంచ్ చేయాలి. లంచ్ చేసాక ఏమన్నా ఉంటే కలుద్దాం. ఇప్పుడైతే లంచ్కి వెళ్తాను. లంచ్ ఏం పెట్టారో చూపిస్తా. ఐ థింక్ చామదుంపలు ఏదో పెట్టినట్టున్నారు. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే అదే పెడుతున్నారు. సో ఇప్పుడైతే లంచ్కి వెళ్దాం గైస్. ఇప్పుడైతే 12:15 అవుతుంది. ఇంక ఇప్పుడు బట్టలు ఆరేసాను. 4 hours 5 కల్లా తీసేస్తా, ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ వర్షం పడుతుంది. సో గైస్ ఇప్పుడైతే మళ్ళీ బట్టలు తెచ్చుకోవడానికి వచ్చా. మధ్యాహ్నం లంచ్ అయిపోయాక ఏం చేయలేదు, పడుకునిపోయాను. మార్నింగ్ తొందరగా లేచాను కదా. సో ఇప్పుడైతే ఇంకా ఇక్కడ బట్టలు ఆరేసుకున్నాం కదా, అది తీసుకుని కిందకి వెళ్ళిపోతా. ఇక్కడ వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా, చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే నిన్న వర్షం ఏం పడలా. 2 days బ్యాక్ చాలా పెద్ద వర్షం పడింది. అప్పటి నుంచి అయితే ఇక్కడ వెదర్ అంతా చాలా చల్లగా అయిపోయింది. ఏసీ కూడా అక్కర్లేదు అనమాట, అంతా చల్లగా అయిపోయింది. బయట తిరుగుతుంటే చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఇక్కడ ఇలా కొంచెం ఇక్కడ ఉంచుని ఈ బట్టలన్నీ తీసుకుని వెళ్ళిపోయి ఇంకా
చూసుకున్నాం. మనకు పనులు ఉన్నాయి కదా, ఆ పనులు చూసుకున్నాం. సో ఇప్పుడైతే ఈ బట్టలు తీసుకుని వెళ్ళిపోతాను గైస్. సో గైస్ ఇప్పుడైతే నేను రాహుల్ మా ఫ్రెండ్స్ నీలోపలికి అప్లై వెళ్తున్నాం. మేము 1 year తర్వాత వెళ్తున్నాము. యాక్చువల్గా వెళ్తూ ఉంటాము, బట్ ఈ మధ్య చాలా క్యాంపస్. నేను 1 year బేసిక్గా నాకైతే నీలోపల నచ్చదు గైస్, బట్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇష్టం. సో నాకు యాక్చువల్లీ నేను టీ తాగను, చాయ్ తాగను. టీ చాయ్ రెండు ఒకటే కాదు. టీ తాగను, కాఫీ తాగను. కానీ ఏదో కంపెనీ గీయడానికి వెళ్తున్నాను. సో ఇప్పుడైతే నేను రాహుల్ అవతల వెళ్తున్నాము. చరణ్ వాళ్ళు వస్తున్నారు. సో ఇప్పుడైతే వెళ్ళి అక్కడికి వెళ్ళాక చూస్తాను. అక్కడికి వెళ్ళాక కలుగుతుంది. సో గైస్ ఇప్పుడైతే మేము నీలోఫర్కి వచ్చాం గైస్. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. నాకు చీర్స్ ఎవరా? సో గైస్ దట్ వాస్ వెరీ షార్ట్ అండ్ సింపుల్ వ్లాగ్. యాక్చువల్గా ఈరోజు ఎక్కువ ఏం షూట్ చేయలేదు, బట్ ఇంకా కన్సిస్టెన్సీ పెంచుకుంటాను. సో కంటిన్యూస్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీఆర్ వెరీ నియర్ టు 500 సబ్స్క్రైబర్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.